ఈ లోకానికి మన కొరకై పంపించాడు దేవుడు. ఆయన ఘనమైన పరిచర్యలు ఈ లోకములో చేసిన వాడుగా యేసు ప్రభువారు మనందరి కొరకై, మన రక్షణ కొరకై, మన విమోచన కొరకై చేసిన వాడుగా ప్రభువారు ఉంటారు. కాబట్టి దేవుని సేవ ఈ లోకానికి వచ్చి మానవ రక్షణ కొరకై యేసు ప్రభువారు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఈ యొక్క పరిచర్యను దేవదూతలకు దేవుడు ఇవ్వలేదు. ఈ పరిచర్యను, సువార్త పరిచర్యను యేసు ప్రభువారై ఈ లోకానికి వచ్చి తన భుజాలపై వేసుకుని ఈ సువార్తను చేశాడు. యేసు ప్రభువారి కన్నా ముందు ఈ యొక్క దేవుని సేవ చేసిన వారు మోషే నాయకుడు ఉంటా ఉన్నాడు. తరువాత న్యాయాధిపతులు పరిపాలన చేశారు. న్యాయాధిపతుల తర్వాత రాజులు పరిపాలన చేశారు, యాజకులు పరిపాలన చేశారు. అందరూ కూడా చక్కగా పరిపాలన చేశారు. అలాగే దేవుని యొక్క కీర్తిని, దేవుని యొక్క లక్షణాలను, నీతి న్యాయములను వారు తెలియపరిచిన వారుగా ఉంటా ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మనందరికై సేవ చేసి, మనందరికై ప్రాణం పెట్టి, ఆయన తన శిష్యుని ఏర్పాటు చేసుకుని వారి భుజాలపై ఈ యొక్క స్వార్థ భారం మోపి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనేక మంది అపోస్తలులు, అలాగే స్వార్థికులు, బోధకులు అందరూ కూడా ఈ పరిచయం కొనసాగింపజేసిన వారిగా ఉంటా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క స్వార్థ వెదజల్లి అనేక మందికి రక్షణకు, మారు మనసుకు కారణముగా ఈ స్వార్థ నిలిచింది. ప్రియ దేవుడురా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు కూడా ఈ స్వార్థ అందింది. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికై యేసరత్నయ్య గారు ఎంతో ఘనమైన సేవ చేసిన వారుగా ఉంటా ఉన్నారు. యేసరత్నయ్య గారు మంచి ప్రార్థనా పరులు, భక్తి పరులు, చాలా దేవుని వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ వారు ముందు నడిచిన వారుగా ఉంటా ఉన్నారు. నాన్నగారు ఎప్పుడు కూడా మూడే స్థలాలు తెలిసిన నాన్నగారు, ఒకటి చర్చి, ఇంకోటి ఆఫీసు, 3 ఇల్లు, అంతే ఆయన తెలిసినదా కూడా. కాబట్టి అంత ఘనమైన సేవ చేసి మీ అందరి రక్షణ కొరకు పాటుపడిన వారుగా వారు ఉంటా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. సంఘ కాపరి పరిచర్య వారు చేసి వారు ముందు కొనసాగారు. చాలా మంది కూడా మన సంఘం ద్వారా స్వార్థికులుగా లేపడ్డారు, సంఘ కాపరులు అయ్యారు. వారిని మనం చెప్పుకోపోయిన వారు అనేక మందిని ఈ యొక్క సంఘము కాపరులుగా పంపించిందిగా ఉంటా ఉంది. సంఘ కాపరి పని ఏంటంటే, సంఘ కాపరి ఎవరికి అధికారి కాదు, ఎవరికి కూడా అధికారి కాదు, ఎవరికి కూడా సేవకుడు కూడా, సర్వెంట్ కూడా కాదు. గుర్తుపెట్టుకోవాలి, సంఘ కాపరి మీపై అధికారి కాదు, మీ సేవకుడు కూడా కాదు. స్తోత్రం, హల్లెలూయా. సంఘ కాపరి పని ఏంటంటే దేవుని మాటను అందించటం, దేవుని పక్షముగా ప్రార్థించుట. సంఘ కాపరి ఎప్పుడు కూడా సైన్ బోర్డ్ లాంటి వాడు. సైన్ బోర్డ్ అంటే ఏం చెప్పు, చెప్పండి అమ్మా ఏం చెప్పుద్ది? ఇక్కడ రోడ్డు సరిగ్గా లేదు, ఇప్పుడు చూసారా, వెళ్ళినట్లయితే ప్రమాదం జరుగుద్ది, ఎదురు లోయ ఉంది, సైన్ బోర్డు, వెళ్ళకూడదు, ప్రమాదకరమైన స్థలం ఇది అన్నారమ్మా. కొంతమంది గూగుల్ నమ్ముకుని వెళ్తారు. గూగుల్ నమ్ముకుని వెళ్తే, మొన్న ఒకసారి గూగుల్ నమ్ముకుని వెళ్ళారంట ఒకడు. గూగుల్ నమ్ముకుని పెట్టుకుని వెళ్తే బ్రిడ్జ్ ఉందంట. ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళిపోతే ఏమేం చెప్పండి అమ్మా, ఆ బ్రిడ్జిలో నుంచి ఇంకా ఆ బ్రిడ్జి తర్వాత దాన్ని కట్టలేదు, సరిగ్గా సగమే కట్టారు ఆ బ్రిడ్జి. గూగుల్ మ్యాప్ చూపిస్తుందని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే ఏమని చెప్పండి,
ఆ యొక్క బ్రిడ్జికి వాళ్ళు కూడా ఏంటి మార్కెట్స్ కట్టలేదు ఏం గట్టిగా, అది వెళ్ళిపోయి నదిలో పడిపోయింది. ఏమైందమ్మా చెప్పండి ఏమైంది? చాలా మంది గూగుల్ నమ్ముకుంటున్నారు, చాలా మంది ఫోన్ నమ్ముకుంటా ఉన్నారు, చాలా మంది డబ్బును నమ్ముకుంటా ఉన్నారు, చాలా మంది తమ జ్ఞానం నమ్ముకుంటా ఉన్నారు. అలా నమ్ముకున్నట్లయితే నీవు ఏమవుతావంటే నీవు ప్రమాదములో పడతావు, నువ్వు అపాయములో పడతావు, నీవు కీడులో పడతావు. చివరికి ఒకవేళ ఒక్కోసారి మరణమే సంభవించవచ్చు. కాబట్టి సంఘ కాపరి పని ఏంటంటే సైన్ బోర్డ్ లాంటి వాడు. బాబు, నీ జీవితము ఇది ఆత్మీయ జీవితము ఎలా ఉంది చెప్పండి? సరిగ్గా లేదు, సరి చేసుకో. సైన్ బోర్డ్ అన్నమాట. నీ ప్రార్థనా జీవితము సరిగ్గా లేదు, సరి చేసుకో. నీ వాక్యానుసారమైన జీవితం సరిగ్గా లేదు, సరి చేసుకో. ఇది నరకానికి వెళ్ళే మార్గము, సైన్ బోర్డ్ అన్నమాట. ఇది పరలోకానికి వెళ్ళే మార్గము, జాగ్రత్తగా ఉండు అని సైన్ బోర్డ్ లాగా. సైన్ బోర్డ్ అంటే చెప్పండి, సైన్ బోర్డ్ అంటే ఏంటి తెలుగులో? హెచ్చరిక చేసే ఆ యొక్క బోర్డు అన్నమాట. అది గుర్తింపు బోర్డు. కాబట్టి ఆ యొక్క గుర్తింపుని అంటే సైన్ బోర్డు లాంటి వాడు. ఆ సైన్ బోర్డు మీకు తెలియపరుస్తూ ఉంది ఏమంటే నీ ఆత్మీయ జీవితం సరి చేసుకోవాలి, నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, ప్రార్థనా జీవితం సరి చేసుకోవాలి అని తెలియపరుస్తూ ఉన్నప్పుడు, అలాగే నేను సరి చేసుకుంటాను, నా జీవితాన్ని సరి చేసుకుంటాను, నా మార్గాన్ని సరళం చేసుకుంటాను అని చెప్పి నువ్వు చెప్పి దాని ప్రకారం నడిస్తే నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే మాకు ఈ సైన్ బోర్డు లెక్కలేదు మాకు అని చెప్పంటే ఒక్కోసారి మనము ప్రమాదంలో పడేవారుగా ఉంటామని చెప్పి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు చక్కగా మనము కొద్దిసేపు మనం చూద్దాం. మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు కేకలు వేయడు, చెప్పండి, అతడు అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు, నలిగిన అతడు విలువడు, మకమకలాడుచున్న జనపనాడు వత్తిని అతని ఆర్పడు, అతడు సత్యం అనుసరించి న్యాయమును కనపరుచును. ఈ సేవకుడు ఎటువంటి వాడో చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఈ సేవకుడు ఆదుకునే సేవకుడు. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువారు ఎటువంటి వారంటే మనల్ని ఆదుకునే సేవకుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే సేవకుడు మన సేవకుడు. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు ఎక్కడైతే ఆపద ఉందో, ఎక్కడైతే ఆక్రందన ఉందో, ఎక్కడైతే ఆలాపన ఉందో, ఎక్కడైతే ఏడ్పు ఉందో, ఎక్కడైతే దుఃఖం ఉందో, ఎక్కడైతే కన్నీరు ఉందో వారిని ఆదుకునేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన చింతలను బాపేవాడు మన దేవుడు. కాబట్టి చెప్పుకుంటూ వస్తున్నాడు, అతడు కేకలు వేసేవాడు కాదు. అతడు చెప్పండి, ఇటువంటి వాడు చెప్పండి, అతడు నలిగినను విలువడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. బాధపడే వారిని, ఆయన చితికిపోయిన వారిని, దెబ్బ తగిలిన వారిని, బలహీన పడిన వారిని ఇంకా బాధ పెట్టేవాడు కాదు ఆయన. హల్లెలూయా. నలిగిన రెల్లంటే చితికిపోయిన జీవితాలు, ఉదాహరణకి దెబ్బ తగిలిన జీవితాలు, గాయపడిన జీవితాలు, వాటిని ఆయన మరింత బాధ పెట్టేవాడు కాదు ఆయన. ఆ దేవునికి వస్తే ఆదరించువాడు ఆయన. ఆయన ఎటువంటి వాడంటే మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆదుకునే సేవకుడు మన దేవుడు. హల్లెలూయా. మగమగలాడే వత్తు అంటే కొద్దిగానే ఉంటది అందులో. ఇంత ఏముంటుందమ్మా చెప్పండి? కొద్దిగానే ఉంటది అందులో కొంచెమే వెళ్తూ వస్తుంది.
ఆరిపోయే దీపముగా ఉంటుంది. కానీ ఈ దేవుణ్ణి ఆశ్రయిస్తే, యేసు ప్రభువారు నమ్మితే, నీవు యేసు ప్రభువారిపై నీ యొక్క జీవితాన్ని, హృదయాన్ని పెట్టుకుంటే, ఆయన మకమకలాడే ఒత్తిని ఆయన ఆర్పడు. ఆయన హల్లెలూయా. ఆ ఒత్తిని, ఆ దీపాన్ని వెలిగించువాడు ఆయన నీ యొక్క దీపమును వెలిగించేవాడు, నీ కుటుంబాన్ని కట్టేవాడు ఆయన. చాలా మంది కూడా ఇలాగా ఎవరైతే కొద్దిగా ఊగిసలాడుతూ ఉంటారో, లేకపోతే వారు కొనవూపిడుతూ ఉంటారో, బలహీనులుగా ఉంటారో, వాళ్ళ జీవితాన్ని పట్టించుకోరు, అలా వదిలేస్తారు. కుటుంబస్తులే పంచబడేస్తారు తీసుకెళ్ళి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు వైద్యం చేయించలేకో, వాళ్ళని చూడలేకో వసాల్లో పెట్టేస్తారు తీసుకెళ్ళి. మళ్ళీ ఇంట్లో ఇచ్చిపోతే మళ్ళీ అదిష్టం మళ్ళీ సరేనే. కానీ నీవు యేసు దగ్గరికి వస్తే మకమకలాడే ఒత్తిని ఆయన, చెప్పండి, ఆర్పడు. హల్లెలూయా. దాన్ని వెలిగించేవాడు, నా దీపమును దేవాను వెలిగించేవాడు, ఆరిపోయే దీపాన్ని వెలిగించేవాడు మన యేసయ్య. దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు అటువంటి వారంటే, ఆయన అప్పుల బాధలతో ఉన్న వారికి, లేకపోతే నలిగిపోయే వారికి, ఇబ్బందులు పడే వారికి, శ్రమలో ఉండే వారికి గొప్ప ఆదరణగా ఉండేవాడు ఆయన. స్తోత్రం చెప్తా అందరూ కూడా హల్లెలూయా. చాలా మంది కూడా ఉంటారంటే, ఎవరు గొప్పవారు, ఎవరు ధనవంతులో, ఎవరు శక్తివంతులో, ఎవరు పట్టుకుంటే పని అయిందో వాళ్ళు చూసుకుని వారు వెంబడి పడేవారుగా ఉన్నారు. వాళ్ళు అంటారు, వాళ్ళు ఏ సహాయం చేస్తారో నాకు తెలియదు కానీ యేసు ప్రభు వారు మాత్రము నిశ్చయముగా నీ దీపాన్ని వెలిగించేవాడు ఆయన. ఆయన సహాయం చేసేవాడు దేవుడు. హల్లెలూయా. నీకు తోడుగా వచ్చేవాడు. 35 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అందరికి వెళ్ళి యేసు ప్రభు అన్నారు, నీవు స్వస్థ పొందగోరుచున్నావా అని చెప్పాడు కదా ఆయన. ఆయన అన్నాడు, అయ్యా నేను పొందుదామని చెప్పి వెళ్తే నాకు కన్నా ముందుగా వేరే వచ్చి దూకేస్తారు అందులోకి. స్తోత్రం. హల్లెలూయా. వారు బాగుపడిపోతా ఉన్నారు. నా కళ్ళ ముందే అనేక మంది బాగుపడుకుని చూశాను, కానీ నేను మాత్రం వెళ్ళలేకపోతా ఉన్నాను, దొక్కలేకపోతా. ఎందుకంటే నా శారీరక బలహీనత ఉండేది. ప్రభు అన్నాడు తన మాటతోటి, నీ పరిపెత్తుకు నీవు నడువుము. హల్లెలూయా. ఒక మాటే సరండి. ఆయన నడిగేరులను ఆయన బాగు చేసేవాడు, దాన్ని నడిపేవాడు కదా ఆయన. మగమగలాడే ఆ జనప్రాల వ్యక్తిని ఆయన ఆర్పేవాడు కాదు, దాన్ని వెలిగించేవాడు. నీ జీవితము, నీ కుటుంబము, నీవు ఒకవేళ అలాగే బలహీనతలతోటి, కష్టాలతోటి, ఇబ్బందులతోటి, ఎవరు సహాయం చేయ పరిస్థితిలో, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నా జీవితం ఎలా అయిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతూ ఉంటే, యేసు ప్రభువారు నీకు సహాయకుడిగా ఉండేవాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ జీవితాన్ని ఆదుకునేవాడుగా నీకుంటా ఉన్నాడు. చూడండి, యెషయా 49వ అధ్యాయం మనం చూద్దాం. 1 నుంచి కొన్ని వచ్చిన మనం చూద్దాం. ఆ సేవ గురించి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. నేను చదువుతాను, మీ అందరూ కూడా జాగ్రత్తగా వినండి. దీపములారా నా మాట వినండి, దూరం ఉన్న జనులారా ఆలకించుడి. నేను గర్భమును పుట్టగానే యెహోవాను పిలిచెను, తల్లి నన్ను వడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకోను. నా నోరు వాడిన ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతిలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పదలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరచున్నానని అని ఆయన నాతో చెప్పాను.
ఆయనను వ్యర్థముగానే కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వేపరిచి ఉన్నానుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెహోవా దృష్టిని గరుడైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడై ఉండి తన యుద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యుద్ధకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారు ఉద్ధరించినట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడ్డ వారిని రప్పించబడినట్లును నా సేవ ఏమిట ఎంతో స్వల్ప విషయము. భూమి గంట వరకు నేను కలగజేసి రక్షణ సాధనమౌటకై అన్ని జనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకులను పరిశుద్ధ దేవుడైన యెహోవా మనుషుల చేత రాగింపబడిన వాడును, జనులకు అసహ్యులను, నిర్దయాత్మల సేవకునకు వారితో ఇలా సెలవిచ్చున్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొని రాజును గ్రహించి లేచెదరు, అధికారులకు నమస్కారము చేసేదరు. స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడికి ఎంత గొప్ప భాగ్యం. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన కార్యము చేస్తాడో ఎందరూ గుర్తెరగాలి. అలాగే 50వ యెషయా 4 నుంచి మనం చూద్దాం. అలసిన వారిని మాటల చేత ఓడించు జ్ఞానం నాకు ఉన్నట్లు శిష్యుడు తన తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి హృదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయనని తిరుగుబాటు చేయలేను, వినకుండా నేను తొలగిపోలేను. కొట్టు వారికి నా వీపు అప్పగించుకుని, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించుకుని, ఉమ్మువేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడలేని నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. నన్ను నీతిమంతునిగా ఎంచేవాడు ఆసనుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడేవాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము. నా ప్రతివాడు ఎవడు అని నా ఎద్దుకు రానిమ్ము, అతను నా ఎద్దుకు రానిమ్ము. ప్రభు యెహోవా నాకు సహాయం చేయను. నాని నరస్థాపన చేయవాడెవడు? రంధ్ర వస్త్రం వలె పాదవీధులు చిమ్మెట వారిని తినివేయను. స్తోత్రం. హల్లెలూయా. చక్కటి మాటలు మనం వింటా ఉన్నాం. ఆ సేవకుడు ఎటువంటి వాడు చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఆ సేవకుడు నీ కొరకై ప్రాణం పెట్టిన వాడుగా ప్రభు నీ కొడతా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బలహీనులుగా ఉంటా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు పాపాలతో నిండి ఉంటా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటుదారులుగా ఉంటా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారి కోసం యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చి ఆయన అందరికీ కూడా ఆయన సేవ చేసిన వాడుగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు బలవంతుడై ఉన్నాడు, పవిత్రుడై ఉంటా ఉన్నాడు, విధేయుడై ఉంటా ఉన్నాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వాడుగా ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనందరినీ ఆదరణ కలిగించేవాడుగా ఉంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అలా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి నీవు ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి కష్టములో నీవున్నా, ఎటువంటి ఇబ్బందుల్లో నీవున్నా ఆ సేవకుని ప్రభువా పలానా ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, పలానా కష్టములో ఉన్నాను, నాకు సహాయము చేయవా ప్రభువా అంటే ఆయన నీకు సహాయ హస్తమును అందించేవాడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. మా మీకు అందించాడు ఆయన సహాయ హస్తాన్ని. చెప్పండి. అందించాడా అందించలేదా? అందించలేదా? నాకు కూడా అందించాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. అందుకని ఆయన ఆదుకునే సేవకుడు. ఆయనకు రావాలి, ఆయన వెంబడించాలి. అందుకనే ఆయన నీ కొరకై తన ముఖమును అప్పగించుకున్నాడు. ఆయన తన యొక్క చెప్పండి ఏమని చెప్పండి కదా ఆయన 49 మనం చూసినట్టయితే నీ కొరకు ఆయన తన యొక్క ఏం అప్పగించుకున్నాడండి? ఆయన
50వ అధ్యాయంలో ఉందా? 42 కాదు, చదివాం కదా మనం. 6వ వచనం, 56వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించు, వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను, ఉమ్ము వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును రాచుకోలేదు. నీ కొరకై ఆ సేవకుడు చేసిన పని మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. నీ ఆశీర్వాదాల కొరకై, నీ దీవెనల కొరకై నువ్వు మేలుతో నింపబడా అని చెప్పి ఆ సేవకుడు కొట్టువారికి తన వీపిని అప్పగించాడు. ఆదుకునే సేవకుడు. హల్లెలూయా. ఆయన మన వీపి విమానం మొత్తం మోగాల, కానీ ఆయన వీపి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంట్రుకలు పెరిగివేయ వారికి తన చెంపలను అప్పగించాడు. ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి సేవకుడు ఈ సేవకుడు చూడండి. మనమైతే పడుకుంటామమ్మా? చెప్పండి, పడుకుంటామా? ఒక మాట అంటే ఎన్ని మాటలు మనము చెప్పాలి? ఎన్ని మాటలు అనాలి? 10 మాటలు అంటే పర్వాలా, సాయంకాలం వరకు కూడా కచ్చారే దానికి 10 మాటలు అంటే పర్వాలేదు. ఏమ్మా అంతేనా? చెప్పండి. ఏమ్మా ఎప్పుడు వినలేదా అంటోళ్ళని? మరే వినకపోతే వైఎస్ఆర్ కాలం రండి, నేను వినిపిస్తాను మీకు. నేను కాలనీకి రండి. హల్లెలూయా. మీకోసం మీటింగ్స్ వస్తూ ఉంటాను. ఒకసారి 7 గంటలు నేను ఆ శబ్దాన్ని తట్టుకోలేక మళ్ళీ వేరే దారికి వెళ్ళిపోతాయని. మీ మీటింగ్ జరుగుతున్నప్పుడు కింద మంచి బ్రహ్మాండమైన సందడి జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ గొడవ గంట తాగుద్దమ్మా. మళ్ళీ డేట్ మారాలా, డేట్ మారిపోవాలా. కాబట్టి ఇటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉండగా యేసు ప్రభువు వారు నీ కొరకై తన చెంపలను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. తన యొక్క వీపును చెప్పండమ్మా అప్పగించుకున్నాడు. ఉమ్మివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. నిన్ను ఆదుకుంటానికి ఆయన ముందుకు వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు చెప్పండి, చెప్పాలి ఏం కలుగుతుంది మనకి? స్వస్థత. హల్లెలూయా. ఆ దేవుని యొక్క దెబ్బలకి, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ఆ మేకులు కొట్టిన ఆ దెబ్బలకు, లేకపోతే ఒళ్ళంత దెబ్బలే నీకు స్వస్థత కలుగుతా ఉంది. హల్లెలూయా. ప్రభువా, నీ గాయపడిన హస్తం నాపై ఉంచి నన్ను స్వస్థపరచు నాయనా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు స్వస్థపరిచేవాడుగా ఉంటా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మకమకలాడే జనపునార ఒత్తిని ఆయన చెప్పండి అర్పడు. ఊడుద్దా ఉంటదా, ఊడుద్దా ఉంటదా, ఊడుద్దా అనే దాన్ని ఆయన ఊడిలా చేయడు. ఆయన హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. విడిగేలా చేస్తాడు ఆయన. ఆయన ఎదురు వస్తే అంతే. నాన్నగారి యొక్క సేవా జీవితం ఎంతమంది ఎంతో మంది రక్షణ పొందుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను సేవకు వచ్చిన తర్వాత నాన్నగారు అమ్మగారి ప్రార్థనా ఫలితమే మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వస్తా ఉన్నారు. ఇది మా గొప్పతనం కాదు, ఎప్పుడు కూడా చెప్తాను. నాన్నగారు అమ్మగారు చేసిన గొప్పతనం. వాళ్ళ ప్రార్థనా ఫలితమే నేను దూరం వెళ్ళి చదువుకున్నాను. వాళ్ళ ప్రార్థనా ఫలితమే నేను పెద్ద చర్చిలో పాస్టర్గా చేశాను. వాళ్ళ ప్రార్థనా ఫలితమే నేను వెళ్ళి సుదూర రాష్ట్రంలో సేవ చేసి వచ్చాను. వాళ్ళ ప్రార్థనా ఫలితమే మేము ఇప్పుడు కారులో తిరుగుతున్నామంటే వాళ్ళ ప్రార్థన చేశాను. మీ అందరూ చేశాను, మా గురించే కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మా గొప్పతనం కాదు, ఆయన చేసిన సేవా ఫలితం. కాబట్టి మీ అందరూ చెప్తా ఉన్నాం. అందుకే మేము హస్తం వేయగానే, మేము పెళ్లి చేయగానే వెంటనే పిల్లబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదాలు, దీవెనలు, మేలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఆయన ఆదుకునే సేవకుడు, ఆయన నమ్మదగిన సేవకుడు. ఆయన మన యేసయ్య, మన వెలిగించేవాడు, మన బలపరిచేవాడు. నువ్వు చెప్తా అంటే మమ్మల్ని నిరాధారంగా విడిచిపెట్టావు. నిరాధారంగా విడిచిపెడితే ఎన్ని కష్టాలు పడ్డానో పిల్లల్ని చదివించడానికి, మా కుటుంబాన్ని పోషించుకోవడానికి. రాష్ట్రం అన్నా నేను మనకు కొద్ది కాలం వెళ్ళి
ఆ స్కూల్లో నువ్వు టీచర్ చేయమ్మా, డబ్బులు సరిపోవట్లేదంటే పాప 3 సంవత్సరాలు కష్టపడి టీచర్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్ చేసిందా, టీచర్ చేసి డబ్బులు రాగా నాకు ఇచ్చి చేతికి, నేనేం పాడు చేసేవాడిని కాదు, అది కట్టడమో ఫీజు కట్టడమో ఇవి చేసేవాడిని. సహాయం చేయకపోగా మనుషులు ఏమన్నారంటే, చూసావా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉన్నారో వాళ్ళు అంటున్నారంట. ఎందుకంటే మరి ఉద్యోగం చేసుకుంటుందని. మేము అన్నాను పాస్టర్ ఒకే మాట చెప్పాను, అమ్మ సేవ పెరిగినాక ఉద్యోగం చేయవలసిన పని లేదు, మీరు సహాయం చేస్తారు అంటే. అలాగే సేవ పెరిగింది, ఉద్యోగం మానేస్తున్నాం, ఫుల్ టైం మినిస్టర్ని మేము. హల్లెలూయా. అందుకనే మేము ఖాళీగా ఉంటే మీతోటే ఉంటాం. ఖాళీగా లేకుండా ఇప్పుడు నేను ఖాళీగా అక్కడ ఖాళీగా ఉండడానికి ఇప్పుడు నేను ఇష్టపడను. నాకు ఈ వారం పెద్ద బిజీ లేదు, నాకు ఉంటానికి ఇష్టపడతాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోండి, మన సేవకుడు గొప్పవాడు ఆయన. హల్లెలూయా. అది ఆయన సేవ కొద్దిగా చేయాలి. ఆయన మందిరంలో ఉండాలి, మనం ఆయన సేవించాలి, ఆయన గణపరచాలి, ఆయన హెచ్చించాలి, ఆయన కొనియాడాలి. నా దారిద్ర్యం తొలగించు ప్రభువా, నా కష్టం తీసేయ్యా, నా బాధలు తొలగించు, నా అప్పులు తీసేసేయి అని చెప్పి ఆ దేవుడికి ప్రార్థన చేసి నువ్వు సహాయంగా ఆయన కోరుకుంటే, ఆయన అన్నాడు ఏంటని చెప్పండి, నలిగిన రెల్లుడు ఆయన చెప్పండి విలువడు, నన్ను బాధించడు ఆయన, నలిగిపోయిన వారిని ఆయన బాధ పెట్టాడు ఆయన, మగమగలాడే ఆయన జనపురాల ఒత్తిని ఆయన ఆరిపోయాడు ఆయన. హల్లెలూయా. ఆయన జాగ్రత్తగా ఆ ఒత్తిని వెలిగించేవాడు మన దేవుడు. దానికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. మీ జీవితాలు వెలిగింపబడాలని చెప్పి, మీ జీవితాలు, మీ దీపాలు వెలగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆత్మ యెహోవా పెట్టిన చెప్పండి దీపం, నా దీపాన్ని వెలిగించువాడు ఆయన. ఆయన ఎందుకు వస్తే నీ రోగాలు బాపుతాడు, నీ కష్టాలు తీసివేస్తాడు, నీ ఇబ్బందులు తొలగిస్తాడు, నీకున్న సమస్యలు తొలగిస్తాడు. ఈ సేవకుడు మామూలు సేవకుడు కాదండి. హల్లెలూయా. ఎప్పుడు రాశాడంటే ఈ యెషయా ఈ అధ్యాయాన్ని ఇశ్రాయేలు బబులోను చెరలో ఉంటా ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి అమ్మా. బబులోను చెరలు నలిగిపోతా ఉన్నారు, వాళ్ళు మగమగలు ఆడిపోతా ఉన్నారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు, శ్రమల్లో ఉంటా ఉన్నారు, శోధనలో ఉంటా ఉన్నారు, ఏమైపోద్దో వాళ్ళ జీవితం చెప్పి ఆందోళనలో ఉంటా ఉన్నారు. అటువంటి సమయంలో యెషయా ప్రవక్తను దేవుడు లేపి అన్నాడు, ఆయన నలిగిపోయిన రెల్లును ఆయన చెప్పండి విలువడు. హల్లెలూయా. మగమగలాడే దినప్రవృత్తిని ఆయన అర్పడు, దేవుడికి సహాయంగా ఉంటాడు. మరలా బబులోను చెరలోంచి మరలా ఇశ్రాయేలు దేశాన్ని రప్పిస్తాడు అదేదని చెప్పి ఆయన సెలవిస్తూ ఆయన రాబో కాలంలో మెస్సయ్యను పంపిస్తాడు. ఆ మెస్సయ్య మరింత శ్రేష్టమైన వారుగా ఉంటాడని చెప్పి ఈ యొక్క ప్రవక్త యెషయా చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి హాయలు చెప్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డగా, మన దేవుడు మన రక్షకుడు ఆయన మీ బాధల్ని చూసి తట్టుకునేవాడు కాదు, సంతోషించేవాడు కాదు ఆయన. రెండవది, మన సేవకుడు ఎటువంటి నిన్ను ఆనందింపచేసేవాడు. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. నీకు దుఃఖంలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, వేదనలో ఉన్నా నిన్ను ఆనందింపచేసేవాడు మన దేవుడు. చూడండి ఒకసారి 42వ అధ్యాయము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం. గుడ్డివారు కన్ను తెరుచుటకును, బంధింపబడిన వారు చెరసాలలో నుండి వెలుపల తెచ్చుటకును, చీకట్లో నివసించే వారికి బందీ గృహంలో నుండి వెలుపల తెచ్చుటకును యెహోవా నాకు నేనే నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నియమించిన. ఆ తర్వాత చూద్దాం. గుడ్డివారు కన్ను తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును. హల్లెలూయా. బంధకములో నుండి బయటికి తీసుకొచ్చేవాడు మన దేవుడై ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 61వ అధ్యాయము చూడండి, యెషయా గ్రంథము 2వ వచనం చూద్దాం, 1వ వచనం చూద్దాం.
61:1. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించిన యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదిన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోను దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బోధకు ప్రతిగా పూలను, దుఃఖము ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మ ప్రతిగా వస్త్రమును వారికి ఇష్టకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో దుఃఖించేవారు, సియోను అంటే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ నీపై వచ్చును గాక. ఉల్లాస వస్త్రం, బూడిద ప్రతిగా పూదండ, దుఃఖము ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా చెప్పండి స్థివస్త్రము వారికి ఇచ్చిన నన్ను పంపి ఉన్నాడని చెప్పి సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త ఒకసారి 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 మనం చూద్దాం. ఒకసారి చదవండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశము చీల్చబట్టయు పరిశుద్ధాత్మ పావురం వలె చూచెను. మరియు ఈయన నా ప్రియకుమారుడు, నీయందు నేను ఆనందిస్తా ఉన్నానని చెప్పి ఒక స్వరము చెప్పగా విన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చింది ఆయన మీదకి. గుర్తుపెట్టుకోవాలి, ఈ నీవు నా ప్రియకుమారుడు, నీయందు నేను ఆనందిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరిపై దిగి వచ్చింది చెప్పండి? యేసు ప్రభు వారి పైకి బాప్తిస్మం పొందగానే దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చిందంట. ఇప్పుడు అందునే సియోనులో దుఃఖించు వారికి ఈ అభిషేకించబడిన వారు పంపబడ్డారు కాబట్టి వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. పావురానికి ఇటువైపు 9 ఏమిటంటే ఏమిటంటే అవి ఈకలు ఉంటాయి. 9 ఈకలు అంటే ఫెదర్స్ అన్నమాట. 9 ఉంటాయి అన్నమాట. ఇలా చాపగానే ఎన్ని వస్తాయి చెప్పండి? 9 వస్తాయంట. అంటే ఈకలు. ఇటువైపు చాపగానే 9 ఈకలు వస్తాయి. టాప్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. థ్యాంక్స్ స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇలా చాపగానే ఎన్ని కనపడతాయమ్మో చెప్పండి? 9. ఇటు చాపగానే పావురానికి 9. వెనక టాప్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 5 ఉంటాయి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో దేవుడి ఆశ అంటే 9 వరాలు, ఆత్మీయ వరాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది 9 వరాలు. ఇది 9 అంటే ఫలాలు. ఆత్మ ఫలమేమనగా సంతోషము, సమాధానము, చెప్పండమ్మా, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఈ లెక్క ఎలాగ రాగానే చెప్పండి 9 చెప్పాలా ఫలాలు. ఈ లెక్క ఎలా అనగానే 9 వరాలు. వాక్యం ఉంటే చెప్పారమ్మా చెప్పండి 5 ఉంటాయి. 5 ఏంటంటే ఇది స్వార్థికులు, కాపరులు, చెప్పండమ్మా, ఇంకా అపోస్తలులు, ప్రవక్తలు, అందరూ కూడా అందరూ కలిపి 5 మినిస్ట్రీ అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా యేసు ప్రభువు గురించి సేవ చేసి ఆయన సువార్తను ప్రకటించారు. అదే దేవుని స్వార్థ పరిచర్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ఉల్లాసముగా మారాలంటే,
నీ జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే ప్రేమ లేక, సంతోషం లేక, సమాధానం లేక, దీర్ఘశాంతము లేక నీవు ఉంటే ప్రభువా నీ ఆత్మతో నింపు, హల్లెలూయా, నీ అభిషేకంతో నింపు, నీ వాక్యంతో నింపు. నా జీవితం సరిగ్గా లేదయ్యా, సంతోషం లేదు, గొడవ జాగ్రత్తగా నింపు అని చెప్పి ఆ దేవుడు అడిగితే ఆత్మ ఫలములతో నింపుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ వరములతో నింపుతాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభువారు ఆత్మ వరములతో నింపబడ్డవాడు, ఆత్మ ఫలములతో నింపబడ్డవాడు. ఆయన స్వార్థ పరిచయ అందరూ అప్పగించిన వాడు ఆయన ఉంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఉల్లాస వస్త్రము ఆయన నీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఆనందపడేయడానికి జీవితాన్ని, ఫలభరితంగా చేయడానికి జీవితాన్ని ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రభువా మా జీవితాలు ఫలభరితంగా లేవు, మా కుటుంబాలు ఫలభరితంగా లేవు. దేవుని అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. అన్న అడిగిందమ్మా, చెప్పండి అమ్మా, అన్న అడిగిందా? ఏమడిగింది? నా గర్భఫలము చెప్పాలి. ఏమడిగిందమ్మా? అందరూ నన్ను గొడ్రాలా అన్నారు. భర్త అంటలా, భర్త బాగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళు ఎవరు చేయలేరబ్బా, నా దుఃఖాన్ని ఎవరు తీర్చలేరబ్బా, నా దేవుడు నాడు, ఆయన దగ్గరికి ప్రార్థన చేస్తే నా బాధను తీరుస్తాడు అని చెప్పి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా. ఆమె గర్భఫలము దయచేశాడు. సమూయేలు వంటి మంచి ప్రవక్తను దయచేశాడు. కాబట్టి ఆనంద తైలముతో నింపేవాడుగా నీ దేవుడు నీకుంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా. ఇంకా నేను ముందుకు వెళ్తాను, కొద్దిసేపు మనం చూద్దాం. ఆయన మన దేవుడు ఎటువంటి వాడంటేనండి, మూడవదిగా అన్యాయము చేయని సేవకుడైన. హల్లెలూయా, అన్యాయం చేయడిన. ఈ అద్దెకు వస్తేనండి న్యాయమే. హల్లెలూయా. భర్తన్న భార్యకి అన్యాయం చేస్తాడేమో తెలియదు కానీ, తండ్రన్న బిడ్డలకు అన్యాయం చేస్తాడో తెలియదు కానీ నాకు సరేండి, భార్య అన్న అన్యాయం చేస్తేమో తెలియదు కానీ భర్తకి. హల్లెలూయా, ఎప్పుడే అందరూ హల్లెలూయా. పిల్లలన్నా తల్లిదండ్రులకు అన్యాయం చేస్తారేమో కానీ ఈ సేవకుడు నమ్ముకుంటే అన్యాయము చేయడైన. హల్లెలూయా, న్యాయమైన వాడు. హల్లెలూయా, అన్యాయపు తీర్పు తీర్చుడు ఆయన. ఎంతమంది అమ్మ తల్లిదండ్రులు విడుదల పెట్టేసి అనాథాశ్రమం పడేసేవాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో. వాళ్ళ సంతోషాలకి, ఆ ఆనందాలకు అడ్డులు వస్తున్నారని చెప్పి ఎంతమంది బాధ పెట్టేవారు లేరు, ఎంతమంది గాయపరిచేవారు లేరు. కానీ యేసు నమ్ముకున్నందుకు నీ హల్లెలూయా, నీకు బాధ అంతా తీసివేస్తాడు. నీకు న్యాయము చేసేవాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడును నేనే. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నీ దేవుడు. ఆ అన్యాయం వచ్చేడు. నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చామా, తెచ్చామే. మన అలాంటి అంటేనండి బల్లెటోళ్ళం మనం. అసలు డబ్బులు ఇచ్చేవారికి ఇవ్వం, ఎవడు ఎగ్గొడతాడో చూసి మరి ఇస్తాం మనం వాడికి డబ్బులు. ఏనండి, ఎవడు ఎగ్గొట్టేవాడు ఎక్కువ కబుర్లు చెప్తాడు. అమ్మా విన్నారా? ఆడికి తీసుకెళ్ళి భద్రంగా డబ్బులు ఇస్తాను, తీసుకెళ్ళి ఆడు శుభ్రంగా ఎగ్గొట్టేస్తాడు. అన్యాయము, అక్రమము, భయంకరమైన లోకంలో జీవిస్తా ఉన్నావు. ఈ లోకంలో నువ్వు తప్పించబడాలంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోవాలి. హల్లెలూయా, పరిశుద్ధాత్మ నమ్ముకోవాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కోసము అడగాలి నీవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఈ సంబంధం ఇష్టమా కాదా? ప్రార్థనలో పెట్టిన భాస్కర్ గారు ప్రార్థన చేయండి. ఈ ఇల్లు మాకు ఆశీర్వాదమా కాదా?
ఈ సంబంధం మాకు మంచిదా కాదా? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా. మనం చేస్తే కులం కులం, నా కులమా కాదా, నా కులమా కాదా, నా కులం వద్దు బాబోయ్ అంటాం మనం. డబ్బులు ఇచ్చేవాళ్ళైతే కావాలి, మనకు డబ్బులు ఇవ్వనోళ్ళైతే వద్దు మనకి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే దేవుణ్ణి అడిగి పొందుకుంటారో అతడు న్యాయము తీర్చేవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రూతు ఎవరమ్మా? రూతు ఎవరు చెప్పాలి? మోయాబీయుల శపించబడిన ఆమె, శపించబడిన స్త్రీ దేవుని తెలుసుకుంది. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఆ శపించబడిన స్త్రీ దేవుని తెలుసుకుని ఆ దేవుడు కావాలి నాకు అని చెప్పి ఆశపడి గుండెల్లో పెట్టుకుని బెత్లెహేము వెళ్తా అని చెప్పి యవనస్తురాలై ఉండి ఆ లోకాశ విడిచిపెట్టుకుని, లోకభోగం విడిచిపెట్టుకుని ఆమె ఏం చేసిందంటే, ఏమైతే ఇది నా జీవితం అని చెప్పి పేదరాలైన నయోమిని పట్టుకుని బెత్లెహేము వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కడు పేదరాలు, ఏమీ లేదు, అత్తకి ఏమి లేదు, ఏమి లేదు. పొలంలో ఏమన్నా పడితే పరిగే ఎరుకుని తింటేదారు బతుకు. కానీ దేవుడు అనుకున్నాడు, నన్ను నమ్ముకుని ఈ యవనస్తురాలు మోయాబును విడిచి బెత్లెహేము వచ్చింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బెత్లెహేము వచ్చింది కాబట్టి ఈమెకు నేను న్యాయము చేయాలి. మా ఇంటున్నారా మీ అందరూ? ఈమెకు నేను న్యాయము చేయాలి, ఈమె నేను పైకి లేపాలి, ఈమె కుటుంబాన్ని కట్టాలి నేను అని చెప్పి. పోనేమన్నా పెళ్లి కానామా చెప్పండి అమ్మా? పెళ్ళయింది, భర్త చనిపోయాడు, విధవరాలు. అటువంటి వాడు ఎవరు చేస్తుంటారండి? కానీ బోయాజు వంటి, బోయాజు మామూలుడు కాదండి, బహుధనవంతుడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అంతేకాదు, యూదుడు బోయాజు, అగ్రకులస్తుడు చెప్పాలంటే, ధనవంతుడు, యూదుడు, ల్యాండ్ లార్డు, అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్. అటువంటి అతనికి మనసును పుట్టించి దేవుడు ఆమెను చేసుకునేలా చేసి, ఆమె గర్భములో నుంచి యేసు ప్రభు వారు వచ్చేలా చేసి దేవుడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఆ రూతుకే న్యాయం చేస్తే ప్రియదేవుడురా, నీకు న్యాయం చేయడా ఆయన? చెప్పండమ్మా, చెప్పండి. చేస్తాడా చేయడా? నమ్మకంగా రా, నమ్మకంగా సేవించు, నమ్మకంగా అడుగు దేవుణ్ణి. దేవా చదువుకున్నాను, నా సహాయం చే ప్రభువా, మంచి ఉద్యోగం వచ్చేలా చే ప్రభు అని చెప్పి ఆ దేవుణ్ణి అడిగితే, నన్ను ఆశ్రయించింది కాబట్టి, నా మందిరికి వచ్చింది కాబట్టి, నన్ను సేవిస్తాను కాబట్టి, ఈ బిడ్డను పైకి లేపి ఓ మంచి ఉద్యోగాన్ని ఈ బిడ్డకు అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. మధ్యలో వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితము దేవుడు నీకు మంచి భాగస్వామ్యం ఇస్తాడు ఆయన. మీ వ్యాపారం దీవిస్తాడు ఆయన. మిమ్మల్ని పైకి లేపి ఆనంద తైలంతో నింపేవాడుగా ఉంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మీ బిడ్డల్ని పైకి లేపుతాడు, మీ కుటుంబాలను పైకి లేపుతాడు ఆయన. ఆనంద తైలముతో అభిషేకించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. పావురం దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి రావాలి. పరిశుద్ధం దిగి వస్తే ఏం చెప్పానమ్మా? ఒకటి వరాలు వస్తాయి, ఒకటి ఫలాలు వస్తాయి. హల్లెలూయా. కొన్ని సువార్త అంటే కొన్ని సేవకుల మీద వదిలిపెట్టేయండి, 5-fold మినిస్ట్రీస్. కాబట్టి ఫలాలతో లేవా నీవు? వరాలతో లేవా నీవు? దేవుని అడగాల. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. న్యాయము నీకు చేస్తాడు ఆయన, అన్యాయస్తుడు కాదు మన దేవుడు. మన దేవుడు న్యాయస్తుడు. హల్లెలూయా. ఆయన అన్ని జనులకు వెలుగునిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటేనండి, అన్ని జనులు మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టలా. మనల్ని కూడా దేవుడు దీవించి మనకి వెలుగుగా ఉండటానికి లోకానికి ప్రభువు వారు వచ్చారు. 49వ యెషయా గ్రంథము 8వ వచనం చూడండి ఒకసారి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని,
రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి బంధింపబడిన వారితోని బయటికి రండని చేరుకున్న వారితోనూ చెప్పుడి. దేశమును చక్కపరిచి పాడైన స్థమును పంచిపెట్టుకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. హల్లెలూయా చెప్పాలి కదా. హల్లెలూయా. ప్రజలకు నిబంధనగా నేను నియమించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి ఒకసారి. ఇర్మియా, నేను ముగిస్తాను ఇంకా. చూడండి, ఇర్మియా 31. ఇదిగో ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చే దినములు వచ్చున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారు రప్పించటకై నేను వారు చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదిగో ఇదే యెహోవా వాక్కు. ఈ దినమైన తర్వాత ఇశ్రాయేలు వారితో యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సుల్లో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయాల మీద దాన్ని వ్రాసిదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడైందును, వారు నాకు జనులైందురు. ఇంకా చదవండి ఒకసారి. వారు మరి ఎన్నడూ యెహోవా గురించి బోధం నొందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషము క్షమించి వారి పాపములను ఇక అందరూ జ్ఞాపకం చేసుకుని కనుక అల్పులేమి గౌడేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను వారి పెనిమిటినైతే వారు ఆ నిబంధనను భంగము చేసుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా ముందు పాత నిబంధనలో దేవుడు ఎలా ఉన్నాడంటమ్మా చెప్పండి. చెప్పండి అమ్మా అందరూ. పెనిమిటి అంటే మీకు తెలీదా? ఏం తెలీదమ్మా? నేను వారికి పెనిమిటినైతిని, అయితే వారు నాకు నా నిబంధనను భంగము చేసిరి. హల్లెలూయా. ఇప్పుడు నేను వారికి ప్రియుడినైతిని అన్నాడు. అమ్మ, ప్రియుడు మంచోడా భర్త మంచోడా చెప్పాలా? ప్రియుని ప్రేమ బాగుంటుందా? నన్ను అలా చూస్తాను మీ అందరూ. ప్రియుని ప్రేమ బాగుంటుందా భర్త ప్రేమ బాగుంటుందా? మీరేమో సమాధానం చెప్పేలా కనబడట్లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భర్త ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. పొద్దున్న ఒకలాగా ఉంటాడు, మధ్యాహ్నం ఒకలా ఉంటాడు, ఏమ్మా సాయంకాలం ఒకలా ఉంటాడంట, రాత్రి ఒకలాగా ఉంటాడు. ప్రియుడైతే ఎప్పుడు కూడా చెప్పండి అమ్మా ప్రేమను పంచుతూనే ఉంటా ఉంటాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎవరన్నాడు? నేను ప్రియుడు వంటి వాడినైతే నీకు. ప్రియుడు లాలిస్తాడు, ప్రియుడు ప్రేమిస్తాడు, ప్రియుడు ఏం చేస్తాడు? బహుమానాలు ఇస్తాడు, ప్రియుడు ఓదారుస్తాడు. మన దేవుడు నీకు ప్రియమైన వాడుగా మారిపోతాడు. హల్లెలూయా. అన్ని జనులకు సువార్త అందించాడు ఆయన. అన్ని జనులకు ఆయన సువార్తను ప్రకటించాడు ఆయన. కాబట్టి ప్రియదేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. వారు మనందరినీ ప్రభు వారు ప్రేమించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా 49వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం ముందుకు వెళ్దాం. చూడగలిపోదాం. మనం 49:6 చదవండి. నా సేవకుడవై ఎంతో స్వల్ప విషయం భూమి గంతముల వరకు నీవు నేను కలగజే రక్షణకు సాధనమగుటకై అన్య జనులకు విలువైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధుడైన యెహోవా మనుషుల చేత రాకబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకులను వానితో ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అన్య జనులకు చెప్పండమ్మా
వెలుగై ఉన్నట్లు. హల్లెలూయా. అన్ని జనులకు రక్షణ కలిగేటప్పుడు ప్రభువారు సహాయం చేశారు. 5వదిగా ఆయన అధికారం కలిగిన సేవకుడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి మా ఇంట్లో చెప్పండి, అధికారము కలిగిన సేవకుడు. చూడండి ఒకసారి ఆయన చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆయన అధికారాన్ని చెప్తా ఉన్నాడు. ప్రకటన 1వ అధ్యాయము 8వ చూడండి, 8వ వచనం ముగిస్తాం మేము. ప్రకటన 1:8 అల్ఫయో ఓమేగయో నేనే. 7వ వచనం చదువు మాంసం. ఇదిగో మేఘాలుడే వచ్చినారు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వాళ్ళు ఆయన చూచెదరు, భూజనందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. ఆమె అల్ఫయో మేఘయో నేనే, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి దేవుడకు ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను మొదటి వాడను, కనపడి వాడను, జీవించేవాడు, మృతునైతినిగా ఇదిగో యుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాత లోకం యొక్కయు తాళపుచ్చి ఉన్న స్వాధ్యంలో ఉన్నవి కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలగబోవాటి అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రం కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపము సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. హల్లెలూయా. అందరికీ హల్లెలూయా. ఇంత అధికారమైన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన శిలువలో వేలాడాడు ఆ ప్రభువారు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఆయన బలియాగమయ్యాడు ఆ ప్రభువారు నీ రక్షణ కొరకై, నీ విమోచన కొరకై. మోయలేని భారమైన శిలువను ఆయన మోసాడు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును విడిపించి కనాను దేశాన్ని పంపించాడు. హల్లెలూయా. ఆ దేశంలో రమ్యమైన దేశం అది. ఫరో ఎంత అధికారమైన వాడో, ఫరో యొక్క శక్తివంతుడు, బలమైన వాడు. ఫరోని అణిచివేసి ఆ యొక్క ఇశ్రాయేల్, బలహీన ఇశ్రాయేల్ను పాలు తిన దేశంలోకి ప్రవేశపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేటికి కూడా ఆ దేశం ఉంటారు. వారు అవిధేయులుగా జీవిస్తే వారి పాఠాలు నేర్పించడానికి వాళ్ళని అష్షూరు చెరకు పంపించారు. పాఠాలు నేర్చుకున్న తర్వాత మళ్ళా కనాను తీసుకొచ్చారు. బబులోను పంపించిన వారిని 70 సంవత్సరాల నుంచి వారిని. ఎప్పుడు అవిధేయులుగా ఉంటామో దేవుడు కొన్ని కష్టాలు మనకి వచ్చేలా చేస్తారు, తెలుసుకునేలాగా. హల్లెలూయా. ముందు చెప్తాం హల్లెలూయా. డబ్బు రాని గర్వం వచ్చేస్తుంది మనకి, కొంచెం పలుకుబడి రాని గర్వం వస్తుంది మనకి, రానివ్వకూడదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అది నేర్పించడానికి చెర పంపించిన వారిని మళ్ళా తీసుకొచ్చిన ఆయన అధికారి, ఆయన సర్వాధికారి మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు రా, నీ సేవకుడు మంచివాడా కాదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, చెప్పండి. బాగా ఆదరిస్తా ఉన్నాడా మన సేవలు మనల్ని? చెప్పాలి కదా. హల్లెలూయా. ఆనందింపజేస్తా ఉన్నాడా మనల్ని? చెప్పాలమ్మా. ఆనందింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మన కృపలతో నింపుతా ఉన్నాడు. 3వది ఏం చెప్పాడమ్మా మీకు? అన్యాయం చేశాడు. నీకు ఎప్పుడన్నా ఆయన న్యాయం చేశాడా? న్యాయమే చేశాడా మీకు? కొంతమంది అంటారు దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఆయన అందరికి న్యాయం చేసేవాడు ఆయన. హల్లెలూయా. 4వది అన్ని జనులకు అయినా వెలుగుగా వచ్చాయి లోకానికి. హల్లెలూయా. అందరూ మనకి అన్ని జనులమే, మనందరి కృపనిచ్చాడు మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వాధికారి అయ్యింది. ప్రతి నామము ఆయన నామం పైనామని ఒప్పుకోవాలి. ప్రతి నాలుక యేసు ప్రభు అని చెప్పండమ్మా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి అన్ని నామాల కన్నా పైనామము ఆ నామం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నీ కొరకై శిలువలో మరణించి నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. 2 చేతులు చాపి రమ్మని పిలుస్తా ఉన్నాడు. నీ కుటుంబాన్ని పైకి లేపుతాను. నలిగిన రిల్లును ఆయన విలువడు. హల్లెలూయా. మగమగలాడే జనప్రాలు ఒత్తిన ఆయన చెప్పండి ఆర్పుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. పడిపోయే జీవితాలని పైకి లేపేవాడు. కాబట్టి ప్రభువాన్ని క్షమించు. ఎందరు బాగున్నాడు. ఇంత ప్రేమించే నిన్ను నేను దూరంగా పెడతా ఉన్నా. నిన్ను అసహించుకుంటాను, ఒకసారి ద్వేషిస్తా ఉన్నాను, నాకేమీ చేయలేదే అని చెప్పి బాధపడతా ఉన్నా. నేను అంటాను, నువ్వేం చేసావు ప్రభు కొరకు? నువ్వే త్యాగం చేసావు ప్రభు కొరకు? ప్రభువా, నువ్వు చేసిన త్యాగాలతో పోల్చుకుంటే మేము చేసిన తక్కువే. ఒప్పుకుందాం. హల్లెలూయా. ఇక్కడి నుంచి అయినా సరే నేను త్యాగశీలిగా ఉంటాను. నీ కొరకై నేను పని చేస్తాను ప్రభువా. నీ కొరకు నేను సంపాదిస్తాను, తీసుకొస్తాను మందిరానికి. ఏదో ఒక పని నువ్వు చేయాలి. దేని కొరకై? ఏ పని చేసావు? నీ దశమ భాగం ఇచ్చావా దేవునికి? వెళ్ళైపోతున్నామే. నాకు ఆశ్చర్యం ఏంటంటే చెప్పనా, మీకు బాధపడతారు కానీ చాలా మంది 4,000 వస్తున్నాయి, 400 వేస్తున్నారా, దశమ భాగం వేయలేకపోతున్నారు. వేయట్లేదండి, చాలా మంది వేయట్లేదు. నీ పనులు డబ్బులు వస్తున్నాయి, వేస్తున్నావా? నమ్మకం లేదే. వ్యాపారం చేస్తావు, డబ్బులు వస్తా ఉన్నాయి, నమ్మకంగా ఉంటున్నావా? లేదే. ఇంత సేవకుడు ఇంత ప్రేమించి ఇన్ని పనులు చేస్తే ఏదో మనము ఏదో ఇవ్వాలి కాబట్టి, చేయాలి కాబట్టి, రావాలి కాబట్టి అలా చేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఇంకా ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ, ఇరుకుల్లోనూ ఉంటా ఉన్నాం. ప్రభువా, నన్ను క్షమించు. నమ్మకంగా ఉంటాను. ఎందుకంటే దేవునికి ఇచ్చి దరిద్రైన వాడు ఎవడు లేడండి. మనుషులకి ఇచ్చి పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనుషులు నమ్ముకుని పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని నమ్మి పాడైన వాడు ఎవడు లేడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఎంత త్యాగం చేసిన ప్రభు వారికి మనం ఏం చేస్తా ఉన్నాం? ఏదో ఒకటి పూనుకోవాలి. కొంతమంది కరెంటు బిల్లు కడతా ఉన్నారు మందిరం కొరకు. కొంతమంది ఈ బల్లంతా వాళ్ళే చూసుకుంటున్నారు. కొంతమంది దేవుని పరిచయం ధారాళంగా ఇస్తా ఉన్నారు. కొంతమంది ఇస్తున్నారు. కొంతమంది ఆ 15 మందో ఎంతోమంది ఉన్నారు మొత్తానికి వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరు